కూర్చో అమ్మా. చెయ్యేలా ఇవ్వండి. దేవుడా, మా అందరినీ కాపాడడానికి లక్ష్మిని మా ఇంటికి పంపించావు. ఇప్పుడు నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తనకి బ్లడ్ అవసరం. లక్ష్మి బ్లడ్ విహారికి మ్యాచ్ చెయ్యేలా చూడు తండ్రి. భగవంతుడా, విహారి బాబుని లక్ష్మమ్మని నువ్వే కలిపావు. ఇప్పుడు విహారి బాబుని లక్ష్మమ్మ రూపంలో నువ్వే కాపాడు. మీ బ్లడ్ మ్యాచ్ అయిందమ్మా. ఇంకా బ్లడ్ మీరే ఇవ్వచ్చు. సరేనండి. లక్ష్మి మేడం, ఇవిడ బ్లడ్ సరిపోతుంది, ఆయనకి ఎక్కించొచ్చు. అత్తయ్య, లక్ష్మి బ్లడ్ ఇవ్వటం, ఆ బ్లడ్ ని బావకి ఎక్కించటం నాకు ఇష్టం లేదు. సహస్ర, విహారీ తల్లిగా చెప్తున్నాను, లక్ష్మి రక్తం వాడికి ఎక్కించటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. లక్ష్మి, అమ్మా, చాలా చాలా థ్యాంక్స్ లక్ష్మి. అయ్యో, మీరు నాకు ఎందుకు థ్యాంక్స్ చెప్పడం అమ్మా? మొన్న విహారిని ప్రమాదం నుంచి కాపాడావు, ఈ రోజు ఈ గండం నుంచి కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా? అనాథగా ఉండిపోవలసిన నన్ను పిలిచి ఆశ్రయం ఇచ్చారు, నాకొక నీడ కల్పించారు, బ్రతుకు మీద భరోసా కల్పించారు. మీరు చేసిన దాంతో పోలిస్తే అంతే. ఇంకా ఇక్కడే ఉన్నారేంటండి మీరు? రక్తం ఇచ్చిన తర్వాత జ్యూస్ తాగకపోతే నీరసం వస్తుందండి.
మిమ్మల్ని జ్యూస్ తాగమని చెప్పాను కదా. అక్కడొక కౌంటర్లో జ్యూస్ ఇస్తారు, వెళ్ళి తీసుకోండి. వెళ్ళండి. ఓకే. అవును లక్ష్మి, వెళ్ళి తాగమ్మా. గౌరీ రాజీ, నా దగ్గర మీరు ఏదైనా నిజం దాస్తున్నారా? అదేంటయ్యా అలా అంటున్నావు? పర్లేదు గౌరీ, ఏదైనా ఉంటే నాకు చెప్పండి. నాకేం కాదు, నేను అర్థం చేసుకోగలను. పెదనాన్న, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకేం లేదంటున్నారు, కానీ ఏవేవో టెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మిషన్లని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏమీ లేదన్నప్పుడు ఇన్ని టెస్టులు నాకెందుకు చేస్తున్నారు? డాక్టర్ గారు మీతో ఏమైనా చెప్పారా? నాకేమైనా మందులు లేని వ్యాధి ఉందని మిమ్మల్ని భయపెట్టారా? ఆపరేషన్ ఏదైనా అవసరం అవుతుందని చెప్పారా? మిమ్మల్ని అడిగేది, చెప్పండి. పెదనాన్న, అలాంటిదేం లేదు. ఇలాంటి టెస్టులు చేసుకుంటే ఏవైనా మనకి తెలియని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ తెలిసిపోతాయి. అందుకే ఇవి కూడా చేయిస్తున్నాం, అంతే. అంతకుమించి ఏం లేదు పెదనాన్న, సరేనా?